శంకరాచార్యులు వారు కైలాసానికి వెళ్ళినప్పుడు పరమశివుడు 5 శివలింగాలు ఇచ్చాడు ఆయనకి. 5 శివలింగాల పేర్లు చంద్రమౌళీశ్వర లింగాలే. 5 శివలింగాల్ని శంకరాచార్యులు వారు తీసుకొచ్చి 5 చోట్ల పెట్టారు. ఒకటి కంచిలో ఉంది, ఒకటి శృంగేరిలో ఉంది, ఒకటి చిదంబరంలో ఉంది, ఒకటి కేదార్నాథ్లో ఉంది, ఒకటి నేపాల్ నీలకంఠంలో ఉంది. 5 చోట్ల ఉన్న శివలింగాల పేర్లు చంద్రమౌళీశ్వర లింగాలే. అందుకే శృంగేరి వారు సాయంకాలం పూజ చేసినా చంద్రమౌళీశ్వర ఆరాధన అంటారు, కంచి వారు చేసినా చంద్రమౌళీశ్వర ఆరాధన అంటారు. చంద్రమౌళీశ్వరుని భార్య కూడా చంద్రమౌళీశ్వరియే. రూపమునందు ఇద్దరు ఒక్కలా ఉంటారు. ఆ ఇంద్రధనస్సుని అడ్డుపెట్టి మీకు ధ్యానమునందు ఒక కొత్త కోణాన్ని శంకరాచార్యులు వారు తొడిగారు. కాదు, ఇంకొక రహస్యం మీకు చెప్తున్నాను. అమ్మవారి కిరీటం ఏమీ తెలియని వాడికి కూడా దర్శనం అయిపోతుంది. ఏమీ తెలియకపోయినా మీరు చూడొచ్చు అమ్మవారి కిరీటాన్ని. ఎప్పుడు చూడొచ్చో తెలుసా అండి? ఒక్క కార్తీక మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చతుర్దశి నాడు అమ్మవారి కిరీటం ఆకాశంలో కనపడుతుంది.